ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తే అసలు సమాజం ఎటు పోతుందనే అనుమానం కలుగుతుంది. మానవ సంబంధాల్లో బంధం బలహీనపడుతుంది. భార్యాభర్తల బంధంలోకి అక్రమ సంబంధాలు ఎంట్రీ ఇవ్వడంతో వివాహ బంధానికి విలువ లేకుండా పోయింది. ఇక ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో మాతృదేవోభవ అన్న బంధానికి కూడా రక్తపు మరకలంటుకొని సమాజంలో తీవ్ర భయాందోళనను కలిగిస్తున్నాయి. కన్నపేగు కన్న తల్లి పట్ల ఉరితాడవుతున్న సంఘటనలు సంచలనంగా మారుతున్నాయి. అడ్డదారిలో వెళ్తున్న పిల్లలను మందలించడం కన్న తల్లిదండ్రులకు మరణ శాసనంలా మారుతోంది. వారం రోజుల క్రితం బుద్ధిగా చదువుకోమని చెప్పిన తల్లిని ఎవరూ ఊహించని విధంగా దారుణంగా ఓ 14 ఏళ్ల కుర్రాడు చంపేశాడు. అంతటితో ఆగకుండా ఆ నేరం తన తండ్రిపై వచ్చే విధంగా ప్లాన్ చేశాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకోగా సమాజంలో మారుతున్న తీరుకు ఇది అద్దం పడుతుంది. ఇక ఇలా ఉంటే తాజాగా ఈడొచ్చిన కూతురికి ఓ తల్లి మంచి చెడుల గురించి చెప్పి దారి తప్పుతున్న ఆమెను మందలించడమే శాపమైంది. 15 ఏళ్ల కన్న కూతురు తన 4 బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి తల్లినే చంపేసింది. ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించి పోలీసులకు చిక్కిపోయింది. ఈ దారుణం కర్ణాటకలో తీవ్ర సంచలనాన్ని రేపింది. ప్రియుడితో కలిసి తల్లినే ఓ కూతురు హత్య చేసిన ఘటన బెంగళూరు ఉత్తరహళ్లి ప్రాంతం సుబ్రహ్మణ్యేశ్వరపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అక్టోబర్ 25న అర్ధరాత్రి తల్లి నేత్రావతి నిద్రిస్తున్న సమయంలో కూతురు తన ప్రియుణ్ణి ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో నిద్రలేచిన తల్లి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇలాంటి పనులు చేయడం ఏంటని కూతురిపై నేత్రావతి తీవ్రంగా మండిపడింది. ఈ క్రమంలోనే తల్లి కూతురి మధ్య గొడవ అయింది. గొడవ కాస్త ముదరడంతో అక్కడే ఉన్న ప్రియుడు దాడికి దిగాడు. గొడవ మరింత ముదరడంతో తన 3 స్నేహితులను ప్రియుడు ఇంటికి పిలిపించాడు. ఆ 4 మైనర్ బాలుర్లు నేత్రావతి నోటిని మూసి గొంతును తువ్వాలతో బిగించి హత్య చేశారు. తర్వాత ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఆమె మెడకు చీర కట్టి ఆత్మహత్య చేసుకుందని తెలిసేలా ఉరేసుకున్నట్లు ఫ్యాన్కు వేలాడదీశారు. అక్కడి నుంచి అందరూ చెక్కేశారు. ఆ మరుసటి రోజు తెల్లవారింది. మృతి చెందిన మహిళ నేత్రావతి ఫోన్ ఎంతకీ కలవకపోవడంతో ఆమె అక్క మేనకోడలు ఇంటికి వచ్చి చూసి షాక్ అయ్యారు. స్థానికులకు ఈ విషయం తెలియడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్య కుట్ర గురించి తెలియక సుబ్రహ్మణ్యపుర పోలీసులు తొలుత అసహజ మరణ నివేదిక నమోదు చేశారు. అయితే నేత్రావతి కూతురు కనిపించకుండా పోవడంతో ఆమె అక్క మేనకోడలు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. తల్లి అంత్యక్రియలకు కూడా కూతురు హాజరు కాలేదని పోలీసులకు తెలిపారు. దీంతో ఈ కేసు కోణం మలుపు తిరిగింది. ఆత్మహత్య కాదని హత్య జరిగి ఉంటుందని, తల్లి చనిపోతే కూతురు ఎందుకు మిస్ అయిందని పలు సందేహాలతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పారిపోయిన కూతురు, ప్రియుడు, అతని 3 స్నేహితులను పోలీసులు పట్టుకున్నారు. కేసు విచారణలో భాగంగా వారు నిజాన్ని ఒప్పుకున్నారు. తన తల్లిని తానే హత్య చేసినట్లు కూతురు ఒప్పుకుంది. ప్రియుడు అతడి 3 స్నేహితులతో కలిసి చున్నీతో గొంతు నిలిమి చంపినట్లు విచారణలో బయటపెట్టింది. హత్య చేసిన తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఫ్యాన్కు చీరతో వేలాడదీసి అక్కడి నుంచి పారిపోయామని చెప్పింది. ఇక ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. నేత్రావతి కూతురు మైనర్ అని తెలిపారు. ఆమెకు తన ప్రియుడితో ఎప్పటినుంచో సంబంధం ఉందని పేర్కొన్నారు. తరచుగా ఇంట్లో కలుసుకునేదని చెప్పారు. అయితే ఈ కేసులో నిందితులంతా మైనర్లే. వీరంతా కూడా 9వ తరగతి వరకే చదివి డ్రాప్ అవుట్ అయ్యారు. ఇక నేత్రావతిని చంపడానికి వీరు ముందుగానే ప్లాన్ చేసుకున్నారా లేదా గొడవ జరగడంతో హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా మృతురాలు నేత్రావతి ఉత్తరహళ్లిలోని సర్కిల్ మారమ్మ టెంపుల్ రోడ్లో నివసిస్తోంది. లోన్ రికవరీ కంపెనీలో టెలికాలర్గా హెల్పర్గా పనిచేసేది. భర్త నుంచి విడిపోయిన నేత్రావతి 10వ తరగతి ఫెయిల్ అయిన తర్వాత కూతురుతో కలిసి ఇంట్లోనే ఉంటుంది. ఇక ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది.